14 ఏళ్ల పిల్లలు నిజంగా వణికిపోయినా నేనైతే. 14 ఏళ్ల పిల్లలు 14 సంవత్సరాల నుంచి మొదలైతే 25 ఏళ్ల దగ్గర 40. ఈ మైనారిటీలకి ఎంట్రీ లేదు కదా పబ్బుల్లో. ఎవరు చెప్పారు మీకు? అంటే మామూలుగా రూల్స్ అయితే అవే కదా, మైనర్ ఆధార్ కార్డ్ ఏదో చూపిస్తారు వెళ్తారు, ఓన్లీ మేజర్లు మాత్రమే అలౌడ్ అని చెప్తారు కదా. కరెక్ట్ గా నేను మైనర్లే, మీరు మైనర్లకే ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆధార్ కార్డు చూపించే వెళ్తారు. కానీ ఎలా ఎంట్రీ వస్తుంది దాంట్లోకి చెప్పండి? అదే మరి ఆధార్ కార్డులో వయసు తెలిసిపోతుంది కదా. మరి ఆధార్ కార్డులు వెళ్ళి చెక్ చేసుకోండి. మీరు ఇప్పుడు వెళ్ళి డ్రైవ్ వెళ్దాం రండి. ఒక్కొక్క పబ్లో ఈ పిల్ల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు మనం తీసుకొని వెళ్దాం, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు. ఫేక్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు చూద్దాం. ఆధార్ కార్డులు కూడా ఫేక్ తయారు చేసేటటువంటి తెలివితేటలు మన పిల్లల్లో ఉన్నాయి. ఎవడో తయారు చేసి ఇవ్వడం. ఓకే. ఈ పిల్లలు తెలివితేటలు ఎక్కడ వాడుతున్నారు అనంటే తాగి ఎక్కడ పడిపోదామా అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి అలవాట్లకి ఈ శరీరాన్ని నాశనం చేసుకుని సంస్కృతిని భ్రష్టు పట్టించి వాళ్ళకు వాళ్ళు నాశనం అవుతున్నారు. ఇప్పుడు ఇవాళ బాధ ఎందుకు పడుతున్నామంటేనమ్మా, కొంతమంది సోకాళ్ళు జనాలకి తెలియాల్సింది ఏంటంటే సంస్కృతి అని ఎందుకు పడుతున్నామంటే, సంస్కృతిని తీసేసి నువ్వు విచ్చలవిడితనాన్ని నువ్వు ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే ఎవడిష్టం వాడిది అని ఈరోజు టీనేజ్ పిల్లలు పబ్బుల్లో ఉంటున్నారు. వాళ్ళ తెలివితేటలు ఎక్కడంటే ఇదేంటి 18+ ఆధార్ కార్డు క్రియేట్ చేసి మరి పబ్బు వాడికి కూడా తెలుసు వాడు 14 అన్న సంగతి, ఆమె 14 అన్న సంగతి. కానీ పబ్బు వాడికి కావాల్సింది డబ్బు కాబట్టి వాడు దానికోసం ఎలా చేస్తాడు. ఈ ఆధార్ కార్డు ఎందుకు? పొరపాటున మైనర్లు ఉన్నారని ఎవరైనా రైడ్ చేస్తే వాడి సెక్యూరిటీ కింద నాట్ వీడు అవునా కాదా అని వాడు నిజాయితీ కోసం వసూలు చేయడం. రేపు నాకేం తెలుసు సార్, నేను ఆధార్ కార్డు చూసి పంపించిన, వాళ్ళు ఫేక్ తెచ్చుకుంటారు, నన్నేం చేయమంటారు? అసలు ఈ పిల్లలకి 18+ ఆధార్ కార్డు తయారు చేయాలనే ఐడియా ఎవడిస్తాడు? దీంట్లో నుంచి వచ్చినాడు కదా. దీంట్లో ఉన్నటువంటి సంఘాలు ఆ మధ్య కూడా మనం బోల్డని కేసులు చూసాం కదా. బిల్లులు వేయించడానికి గర్ల్ ఫ్రెండ్ని కూడా తయారు చేసి పంపిస్తున్నారు. ఇంత దరిద్రమైన కల్చర్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, టీనేజ్లో ఉన్న పిల్లలు, ఇందాక నేను చెప్పాను, మత్తు డ్రగ్స్ ఇట్లా వేసుకొని వెళ్తుంటే ఆ బాయ్ ఫ్రెండ్ చూస్తే ఆ పిల్ల ఇంత ఉంటుంది, సన్నగా ఉంటుంది, వాడు కింగ్ కాంగ్ లాగా ఇట్లా ఉంటాడు. ఆ అమ్మాయి తాగి పడిపోయి ఇక ఆ తర్వాత జీవితం ఏమవుతుందో అమ్మాయికి అర్థం కాదు. అమ్మాయి చివరికి ఇంటికి ఎలా చేరుతుంది? ఎన్ని కేసులమ్మా మేము చూసింది, ఎన్ని కేసులు. మీకు ఇంకా కొన్ని చెప్తాను. ఈ దారుణాలు ఎలా ఉంటాయి అంటే, వీకెండ్స్ కానీ ఇలాంటి టైముల్లో చాలా మందిని నేను ఇది అయిన తర్వాత క్యాబ్ డ్రైవర్స్ని నేను ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. ఓకే బాబు, ఇలా వెళ్తారు కదా, ఈ ఆడపిల్లలు వస్తూ ఉంటారు కదా, మీరు వీళ్ళందరినీ తీసుకెళ్తారు కదా, అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి అని అడిగితే, అసలు కొన్ని కేసులు విన్నాను కదా. ఈ పిల్లలు ఏం చేస్తారంటే, ఆడపిల్లలు వెళ్ళిపోతారు, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతారు, ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతారు. అక్కడ బాయ్ ఫ్రెండ్స్ రమ్మనమంటాడు, వీళ్ళు వెళ్ళిపోతారు. బాయ్ ఫ్రెండ్ తాగిచ్చేస్తాడు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు. అది ఫుల్ తాగేసి నడిచేది కూడా ఉండదు, అసలు స్పృహ ఉండదు. ఆ టైంలో ఈ పిల్లగాళ్ళు ఏం చేస్తారు అని అంటే, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయికి క్యాబ్ బుక్ చేస్తారు. ఆ క్యాబ్లో పడేసి వాళ్ళు వెళ్ళిపోతారమ్మా. రైట్? అక్కడ మనకి బయటికి రానటువంటివి ఎన్నున్నాయో దారుణాలంటే ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేశారు. ఇట్లా వచ్చినటువంటి ఆ పక్కన కూర్చునేటటువంటి క్యాబ్ డ్రైవరు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఒక ఆడపిల్ల స్పృహ లేకుండా, పైగా ఈ పబ్బులకి వేసుకెళ్ళేటటువంటి డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది, మాట్లాడుతున్నారు కదా నువ్వు కళ్ళు మూసుకోవాలని. ఇలాంటి నిజంగా ఇలా తన్నేవాళ్ళు ఎవరు లేక మాట్లాడుతూ ఉన్నారు. ఆ పిల్లలు అలాంటి బట్టలు వేసుకొని ఆ బట్టలు ఒంటి మీద ఉన్నాయో లేని స్పృహలో తప్పి పడిపోయి ఉంటే ఎన్ని అఘాయిత్యాలు జరిగే సందర్భాలు పక్కన పెడితే, మానవత్వం ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లు ఉన్నారమ్మా. వాళ్ళు ఆ పిల్లలు ఒకళ్ళిద్దరు నాకు చెప్పిన స్టోరీలు వింటే వామిట్స్ చేసేసుకుంటారు వీళ్ళు కారులో. ఆ తాగింది ఎక్కువైపోయి వామిట్స్ చేసేసుకుంటే వీళ్ళు లొకేషన్ పెడతారు. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి లేచి ఆ ఇల్లా, అపార్ట్మెంటా, హాస్టలా ఏదో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అక్కడ ఆపిన తర్వాత ఇది లోపలికి వెళ్ళే పొజిషన్ కూడా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు అనంటే, ఆ టాక్సీ అక్కడ ఆపేసేసి, క్యాబ్ అక్కడ ఆపేసి పక్కన కూర్చొని మెలకు వచ్చేదాకా ఉండి, మెలకు వచ్చిన తర్వాత కనుక్కొని వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళినటువంటి మంచి క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు. కానీ ఎంతమంది ఉంటారు తెలియదు. ఈ మత్తులో ఎన్ని జరుగుతాయో, జరిగింది కూడా వాళ్ళకి హోష్ ఉండదు. ఇన్ని దారుణాలు ఆడపిల్లల మీద జరుగుతున్నాయి.
మగపిల్లల విషయానికి కూడా వద్దాం. వీళ్ళు వయసులోకి రాకముందే వీళ్ళు మందు అలవాటు చేసుకొని శరీరానికి సిగరెట్లు, మందు, డ్రగ్స్ అలవాటు చేసేసుకొని ఆ కల్చర్లోకి వెళ్ళిపోయి ఈరోజు ఏ పిల్లవాడైనా తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నాడా, కుటుంబాన్ని గౌరవిస్తున్నాడా? సరే, ఇవి రెండు గౌరవించట్లేదు, పక్కన పెడదాం. వాడి శరీరం 25 ఏళ్లకు వచ్చేసరికి ఎందుకు హార్ట్ అటాకులు వస్తున్నాయి వీళ్ళకి? సరైన నిద్ర లేదు, సరైన తిండి లేదు. ఈ బయట ఉండేటటువంటి తిండిలో ఎన్ని కలుస్తున్నాయో, ఎన్ని విషాలు కలుస్తున్నాయో వీళ్ళకేం తెలుసు? అది తిని ఆ తిండ్లు వీళ్ళ బాడీ మీద, వీళ్ళ లివర్ మీద, వీళ్ళ హార్ట్ మీద, వీళ్ళ పాంక్రియాసిస్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఎవరికి తెలుసు? ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు? ఎంజాయ్ మీ దుంపలు దగ్గ, మీ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, మీ జీవితాలు తగలయ్యా. ఈ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి అని పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు తిని తాగి ఏం చేసి వాళ్ళ శరీరాలను కొల్లపడుచుకోవడానికి మీ ప్రేమనిస్తున్నారంటే మరి ఈ పేరెంట్స్కి ఒక నమస్కారం. అంటే పేరెంట్స్ కూడా ఇప్పుడు హై కల్చర్కి అలవాటు పడిపోయారు. అంటే హై క్లాస్ వాళ్ళు ఇలా ఉండాలి అని కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు. నలుగురిలో గ్లాస్ పట్టుకొని తాగడం అనేది ఒక హై క్లాస్ సొసైటీలో మేము చాలా రిచ్, లేకపోతే మేము చాలా పాష్ అని చూపించుకోవడం కోసం పిల్లల ముందు పేరెంట్సే తాగుతూ, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఈ మధ్య ఒక లంచ్కి పిలిస్తే వెళ్ళారు. వెళ్తే ఆ అమ్మాయి ఏదో వాళ్ళందరూ ఆల్కహాల్ ఆర్డర్ చేసుకున్నారు, తిను ఏదో థమ్స్అప్ ఏదో ఆర్డర్ చేసుకుంది. ఈవెన్ దో వాళ్ళు గ్లాస్కి ఇలాగ పెట్టి చేర్స్ అని చెప్పేసి చెప్పారట. చేర్స్ చెప్పిన తర్వాత అమ్మాయి గ్లాస్ పక్కన పెట్టేసి ఇలా చూస్తే అసలు అయ్యో అపచారం, అలా పెడతావేంటి? చేర్స్ చెప్పిన తర్వాత గ్లాస్ కింద పెడతావు, అసలు నీకు సెన్స్ ఉందా? నీకు ఇదేనా నీకు మీ పేరెంట్స్ నేర్పించిన కల్చర్ అని చెప్పేసి అని అంటే ఈ అమ్మాయి తెల్లమొహం వేసిందట. ఏం చెప్పాలి? వాళ్ళ ఆ మాటలు మాట్లాడిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదే కల్చర్ నుంచి వచ్చారో ఒకసారి అడగాల్సిందమ్మా. ఒకటి, ఎంత దరిద్రంగా తయారవుతున్నారు అని అంటే, అరే